చిన్న ఫిష్ యాక్వేరియం ఉంటుంది కదా, అదనమాట. ఈ యాక్వేరియం చూడండి, ఇక్కడ అది చెప్పినా కదా, ఋతువాసంగా గోడలకు చెమట పడుతుంది, బయట బండలకి కడ్డీలకి అంతలాగా చెమట పడుతుంది చెప్పినా కదా. యాక్చువల్లీ దీన్ని చూడండి, ఈ గ్లాస్ చూడండి, ఈ పైన ఇదంతా చూడండి, ఇదంతా అది అనమాట. ఋతువా వల్ల ఉమ్మరం బేస్ ఉంటుంది అనమాట, దానివల్ల వచ్చిన చెమట. అది మనిషి బయట 2 నిమిషాలు నిలబడుకుంటే చెమట కారిపోతుంది మొత్తం. డమ్ము కింద ఉన్నట్టే కోవిడ్ మొత్తం ఒక డమ్ము కప్పినట్టు ఉంటుంది. అట్లుంటుంది ఈ వెదర్. అంటే ఇది అయిపోతే కనుక కొంచెం ఎండలు తగ్గుతాయి అనమాట, ఈ ఋతువు అనేది పోతుంది. ఎందుకంటే ఖర్జూరాలు మాగుతాయి అనమాట ఈ ఉమ్మరంకి. ఆ ఖర్జూరాలు మాగడం అయిపోతానే ఈ ఋతువు అనేది కూడా అయిపోతుంది. మనమైతే దిగేసినాం, ఇటుపక్కలకి వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది ఆ పాప. చిన్న పాప అనమాట. చూడండి మొత్తం కరెంటు పోల్స్ ఇవన్నీ ఎట్లుందో ఇక్కడ, భయంకరంగా ఉంది బయట. ఎంత 40 రోడ్డు. ఇది వచ్చేసి సుహేద అనమాట. అది మళ్ళీ వచ్చేసి అది 404 వస్తుంది కదా, ఇండస్ట్రియల్ ఏరియాకి లేదు. అది వస్తున్నారు. చూడండి డబ్బులు 7 దినార్లు. వాటర్ బాటిల్ ఇచ్చింది 2. చిన్న పాప చూసారు కదా, ఇవి ఇచ్చింది తినేటి నాకు. చలో, ఒక ఇంటి మధ్యలో ఉంది ఇదంతా. బండిని ఆరామ్సే తీసుకుని వెళ్ళిపోవడమే. కార్ లేదు, నేను నడుచుకుంటూ వచ్చాను, ముసలోడు లేడు. ఏడు చూస్తే ఇంత పెద్ద ట్రాఫిక్ ఉంది దేవుడా, ఎప్పుడైతే దేవుడా ఇక్కడ. హే హాయ్, ఇది వచ్చేసి మన 100 Day ఛాలెంజ్లో డే 15. పొద్దున్న డ్యూటీ పడుతుంది అనమాట. మా కొడుకు మంచి పడుకుని సడన్గా ఫోన్ చేసి హుసేన్ పైకి రాని చెప్పిండు. 40 దినాలు డబ్బులు ఇచ్చిండు. డబ్బులు ఇచ్చి పోయి చిన్నపిల్లలకి బనానా జ్యూస్ అని వస్తాయి అనమాట. అవి బనానా జ్యూస్ అని వస్తాయి, మిల్క్వి. అవి తీసుకొని రాబో ఒక 3 అని చెప్తున్నాడు. అట్నే మా కొడుకు సిగరెట్లు తీసుకొని రాబో చెప్తున్నాడు. వెళ్తున్నా పొద్దున్నే డ్యూటీ. ఏమన్నా అంటాడేమో అనుకున్నా. ఫోన్ అంటే ఒకసారి లిఫ్ట్ చేయలేరు, 2 సార్లు లిఫ్ట్ చేసిన. పడుకొని అనమాట మంచిగా. నాకు ఎందుకో నైట్ టైమ్స్ నిద్ర వస్తలేదు సరిగా ఇక్కడ. నిజంగా గాయస్, గల్ఫ్ కంట్రీస్లో అయితే చాలా కరువు అయిపోతుంది అందరికి. నైట్ టైమ్స్ నిద్ర సరిదా రాదనమాట ఇక్కడ. బయట చూసే ఉమ్మరం వేస్తుంది, ఊపిరి అడ్డంలే బయట గాలికి. అది ఉమ్మరం వేస్తుంది కదా, దానికి ఊపిరి ఆడతలేదు. ఇలా ఉంటుంది గల్ఫ్ లైఫ్ అంటే. రాత్రులు నిద్ర రాదు, పొద్దున్నే ఇలా డ్యూటీలు, తలకాయ నొప్పి అబ్బో మామూలు ఉండదు. కానీ మనం వచ్చిన డ్యూటీకి కట్టి తప్పదు, వెళ్ళాలి, డ్యూటీ చేయాలి. చలో వెళ్ళి తీసుకొని వచ్చేద్దాం. ఓకే, వచ్చిన జమ్మే దగ్గరికి, కూల్ డ్రింక్స్ దగ్గరికి. ఇవే అనమాట మా కోడి ముసలానికి కావాల్సింది. ఇక్కడ ఉంటాయి అనమాట అవన్నీ. ఇదే ఇవి బనానా మిల్క్ ఇవి, కానీ ఇవి పెద్దవి ఉన్నాయి. మా కోడి ముసలానికి చిన్నవి కావాలంటే మళ్ళీ వేరే జమ్మి అవ్వు అంటాడు. ఏం చేద్దాం, తప్పదు. ప్రజెంట్ అయితే మ్యాంగో కొనేసుకున్నా, 2 చిన్నవి. ఆ మ్యాంగో తీసుకోవాలి, మిగతా అవి వేరే జమ్మి అవి తీసుకోమంటున్నాడు. అక్క అవి కావాల్సిందే అది అయిపోయింది, పెట్టేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు వేరే జమ్మి దగ్గరికి వెళ్తున్నా. జమ్మి ఏడుందో, ఎంత దూరం వెళ్ళాలి అబ్బా. చలో పోయి తీసుకొని వచ్చేద్దాం. అది కావాలంటున్నాడు మాకు. ఏం చేద్దాం, తప్పదు. వచ్చేసి అబుఫతిరా జమ్మయ్య అనమాట. అంటే అబుఫతిరా అని మా పక్క ఏరియా. ఎప్పుడే కానీ ఇడికి రాలేదు, అందుకని ఫస్ట్ టైం ఇడికి వచ్చేసిన కార్ వేసుకొని. మా కొడుకు 7 సర్వీస్ తీసుకున్నా అని చెప్పిన ఇట్లా అని చెప్పి ఇడికి వచ్చినా నేను. మనం పెట్టడం మామూలు వాళ్ళం కాదు. బో ఫస్ట్ టైం వెళ్తున్నా. మా ఏరియా పక్కన ఉన్నా కానీ ఇన్ని రోజులు అని చెప్పులే వెళ్ళలే, కానీ ఇప్పుడు వెళ్తున్నా. చూడాలి లోపల జమయ్య ఉంటుందో ఉండదో ముందు మెయిన్ పై నాకు డౌట్ వచ్చాను. ఇప్పుడు వాకులు అయింది ఉంది జమయ్య, చాలా పెద్దది ఉంది. ఏమో అనుకున్నా. ఈ జమియాలు అయితే ఉన్నాయన్నమాట ఖచ్చితంగా. అంటే 2 ఉన్నాయి, 3 కూడా లేవు. ఇది చూడండి, అన్ని చాక్లెట్లు సేమ్ అవే ఉన్నాయి అనమాట. స్ట్రాబెర్రీ 2 ఉన్నాయి. మా కోడి ముసలానికి మళ్ళీ కాల్ చేసి చెప్పాలి 2 ఉన్నాయి అనేసి. చూద్దాం. ఇప్పుడైతే మనం గుర్తుపట్టి పలకరించాము. ఏం పేరు ఈ ఏరియానేనా? ఈ ఏరియానా? చాలా మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు. ఫస్ట్ టైం చూసినాను. చూడండి కౌంటర్లు కూడా భలే ఉన్నాయి. 1 2 3 4 అనేసి. ఫస్ట్లోనే అమ్మాయిని మనం అయితే ఎడిగెళ్దాం. ఫస్టా సెకండ్ సారీ తీసుకున్నా. ప్రజెంట్ అయితే వెళ్ళిపోయి 2 ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మా కూడా 3 తీసుకున్నామని చెప్పింది. ఇదే నేను కీస్ అనే సౌండ్. వెళ్ళిపోతున్నా. మనకైతే ఒక సబ్స్క్రైబర్ కలిసిండు అనమాట ఇక్కడ. ఈ ఏరియాలో చూడండి, మామూలే గుర్తుపడతా ఉంటాం. కానీ ఏం చేద్దాం గాయస్, మనం ఎంత కష్టపడుతున్నాం మనకి. ఇంటి దగ్గర అయితే నేనైతే మా దుకాణం కూడా ఫోన్ చేసినారు అమ్మని. ఎందుకంటే ఒకటే సరైన ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు అనేసి. అందులో పైకి ఎత్తుకొని వెళ్ళిపోవాలి, చాలా దూరం ఉంటుంది కదా. అందుకని వానికి ఫోన్ చేసినాడు, ఖాళీగా పడుకోవాలి అనేసి. చలో వెళ్ళేసి రూమ్కి వెళ్ళి తినేద్దాం. ఓకే, మనకైతే పొద్దునే టిఫిన్ వచ్చింది. ఒక ఆమ్లెట్ అనమాట. ఇది ఒక ఆమ్లెటే మన టిఫిన్. ఇట్లా నేను టీ వేసుకుంటానా. టీ వేసుకొని అందులోనే మన బాదం ఉన్నాయి కదా, ఇవి లాగిచ్చాను.
మా తోటి ఇప్పుడే స్వీట్ ఇస్తాను చెప్పి నేను एकदम సైద్ భాయ్ బుడ్డి స్వీట్ కదా బోలా దేగో లేలో. మనకైతే ఇంకా అలా మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చింది. చూపించడం ఏమి వచ్చిందో ఇదే అనమాట. చికెన్ 65, 7-Up, కలీంద్ర పండు. దీంట్లోకి ఇది ఉంటుంది అనమాట డక్కుస్. ఇది బాబోయ్ నూట కొంచెం సద్దు. ఇది వాళ్ళ మన మధ్యాహ్నం ఫుడ్ తినేసి వెళ్దాం. చికెన్ 65 బయట నుంచి తెప్పించింది మా మేడం. ఆర్డర్ చేసింది, చేయలే ఇంట్లో ఈరోజు మటన్ బీఫ్ చేసినట్టుంది. ఇంట్లో నేను ఒక 10 మంది తినామన్నమాట. 100 అని ఉంటుంది. మా ఇద్దరి కోసం చికెన్ వస్తుంది. అంటే మేము మటన్ తినాం, చికెన్ తినాం, ఫిష్ తినాం, ఏం తినాం, ఓన్లీ చికెనే తింటాం. చికెనే తినేది. మనం చికెన్ బ్యాచ్. వాడికి మటన్ బీఫ్ ఏదో వచ్చింది సంథింగ్. తినేసి వెళ్తాం. ప్రజెంట్ అయితే ఆర్డర్ పడదు అనమాట. ఫిష్ ఆర్డర్ పడదు ప్రజెంట్ అయితే వెళ్తున్నా. అంటే ఫిష్ ఆర్డర్ కదా కానీ ఓన్లీ క్యాన్ అనమాట. ఓన్లీ ఇది చిన్న ఫిష్ యాక్వేరియం ఉంటుంది కదా, అదనమాట. ఈ యాక్వేరియం చూడండి, ఇక్కడ అది చెప్పినా కదా ఋతుభావసేన్గా గోడలకు చెమట పడుతుంది, బయట బండలకి కడ్డీలకి అంతలాగా చెమట పడుతుంది చెప్పినా కదా. ఈవెన్ ఇక్కడ కూడా స్టీరింగ్ రాడ్కి ఇక్కడ కూడా చెమట పడుతుంది అనమాట. బిగించంకి దానికి కూడా చెమట పడుతుంది. యాక్చువల్లీ దీన్ని చూడండి, ఈ గ్లాస్ చూడండి, ఈ పైన ఇదంతా చూడండి, ఇదంతా అది అనమాట. ఋతుభావ వల్ల ఉమ్మరం బెస్ ఉంటుంది అనమాట. దానివల్ల వచ్చిన చెమట అది. మనిషి బయట 2 నిమిషాలు నిలబడుకుంటే చెమట కారిపోతుంది. మొత్తం డమ్ము కింద ఉన్నట్టే కోవిడ్ మొత్తం ఒక డమ్ము కప్పినట్టు ఉంటుంది. అట్లుంటుంది ఈ వెదర్. అంటే ఇది అయిపోతే కనుక కొంచెం ఎండలు తగ్గుతాయి అనమాట. ఈ ఋతుపాన్ని తగ్గుతాయి. ఎందుకంటే ఖర్జూరాలు మాగుతాయి అనమాట ఈ ఉమ్మరంకి. ఆ ఖర్జూరాలు మాగడం అయిపోతానే ఈ ఋతుపాన్ని ఎదుగుని అయిపోతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను సుహేదానా ఏది లొకేషన్ ఏడుకు ఆడిపడ్డది అనమాట. 6వ నెంబర్ పక్కకి వెళ్తున్నా. చలో వెళ్ళి డెలివరీ చేసి వచ్చేద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే లొకేషన్ దగ్గరికి వచ్చేసిన. ఈ చూడండి ఎటుందో మొత్తం ఇటు పక్కన అనమాట. అది 42 పక్కనే ఇదే హౌస్ నెంబర్ 51. వాళ్ళకైతే కాల్ చేసిన. ఇటు పక్కలకు వచ్చిందన్నమాట లొకేషన్ ఇది. అంటే యాక్చువల్గా మెయిన్ రోడ్ అటు పక్కల ఉంది మొత్తం. ఈ వల్ల ఈ సైడ్ వీళ్ళందరూ వీళ్ళు ఉంటాయి కదా, ఇవి పార్కింగ్ లైక్ ఇట్లా వీడికైతే తీసుకొని వచ్చింది. ప్రజెంట్ అయితే వాళ్ళకి కాల్ చేసిన, వస్తారు. నాకైతే తేడా కొడుతుంది. వాళ్ళు ఇటు పక్కల రారేమో, అటు పక్కలు పోతారేమో అనిపిస్తుంది. అంటే ఇంటికి అటు సైడ్ పోతారేమో అనిపిస్తుంది. నేను ఇటు సైడ్ ఉన్నా, డౌటే. మేబీ ఆవుల్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది వాళ్ళు. మనం కూడా ఆవుల్లోకి వెళ్ళాల్సింది ఉంటుందేమో కొంపదీసి. చూద్దాం. మ్యాక్సిమం అనిచింది వీళ్ళు ఆవుల్లోకి వెళ్తారు. అర్థమవుతుంది, వీళ్ళు ఆవుల్లోకి వెళ్తారు. నేను ఇప్పుడు మళ్ళీ ఆవుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. చూద్దాం ఎట్లా జరుగుతుంది. ఇలానే ఉంటుంది డెలివరీ లైఫ్. లొకేషన్ ఒక చోటు ఉంటుంది, వీళ్ళు ఒక చోటు ఉంటారు. తలనొప్పి అవుతుంది, భలే తలనొప్పి అవుతుంది. ఇటు సైడ్ అమ్మా. మనమైతే దిగేసినాం. ఇటు పక్కలకి వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది ఆ పాప. చిన్న పాప అనమాట. చూడండి మొత్తం కరెంటు పోల్స్ ఇవన్నీ ఎట్లుందో ఇక్కడ భయంకరంగా బయట. ఎంత 42. ఇది వచ్చేసి సుహేద అనమాట. అది మళ్ళీ వచ్చేసి అది 404 వస్తుంది కదా, ఇండస్ట్రియల్ ఏరియాకి లేదు అది. బయట భయంకరమైన వేడిగా ఉందన్నమాట. సో అందువల్ల నేను లోపల కూర్చున్నా. ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. బయట 2 నిమిషాలు ఉండేసరికి చెమట వచ్చేసింది. ఆ పాప తీసుకొని వెళ్ళిపోయింది. ఈ ఇల్లే తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. డబ్బులుండి ఆ పాప ఇంకొక పాప హాల్లోకి వెళ్ళింది అనుకున్నా. ఒక పాప హాల్లోకి వెళ్ళింది, ఒక పాప వీళ్ళకి వచ్చింది. ఈ పాప తీసుకుంది అనమాట. ఒక సెకండ్ మా సిస్టర్ వస్తుంది, డబ్బులు మళ్ళీ ఇస్తుందని చెప్పింది. సర్లే అని చెప్పిన, వెయిటింగ్. మళ్ళీ ఇస్తారని చెప్పింది. లేనికి ట్యాంక్ నిగ్గిన పెట్టుకున్నాను అనమాట. నేను అవసరం లేదు తీసుకొని వెళ్ళని చెప్పింది. వస్తున్నారు. థ్యాంక్ యూ. చూడండి డబ్బులు 7 దినార్లు. వాటర్ బాటిల్ ఇచ్చింది 2. చిన్న పాప చూసారు కదా, ఇవి ఇచ్చింది తినేటి నాకి. చలో మంచిగా అనమాట. చిన్నపిల్లలు భలే ఉంటారు. భలే ఇష్టం నాకు చిన్నపిల్లలు అంటే. అందుకే చలో ఇంటి దగ్గరికి వెళ్ళి వెళ్తాం. ఇంకా 7 దినాలు అనమాట అది. పాప చెప్పినాలి. ఇది చూడండి దావా సందులోకి ఎట్లుందో. అంటే మెయిన్ రోడ్ అటు పక్కల ఉందనమాట. ఇది ఇవాళ సందులోకి అనమాట, ఎడారి సైడ్. నేను ఇవాళ వచ్చాదా ఒక ఇంటి మధ్యలో ఉంది ఇదంతా. బండిని ఆరామ్సే తీసుకుని వెళ్ళిపోవడమే. మళ్ళీ ఈ నుంచి లెఫ్ట్కి దిగాల. ఎవరైనా ఉన్నారా? ఈ ముందర బండి పెట్టింది అడ్డం. చలో వాళ్ళు ఇటు పక్కలకి వచ్చింటారు బయటకి. హౌస్ నెంబర్ 53 అంటే ఇటు సైడ్ కదా డోర్ ఓపెన్ చేసి. నేను అటు పక్కలకి వెళ్ళిపోయినా.
సరే హౌస్ నెంబర్ 51, ఇది 53, అది ఇది సారీ. నేను ఇంటి దగ్గర వచ్చినా కదా ఆల్రెడీ. అయ్యయ్యో సారీ, నేను బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయినా. నేను ఇంటి దగ్గర చాలా టైమ్స్ వచ్చినా నేను ఇంటికాడికి. ఏం చేద్దాం నేను ఇంటి దగ్గరికి చాలా సార్లు వచ్చిన, నాకు నమ్మకం ఉంది. అరే నేనే అవలోకి వెళ్ళిపోయినా అనవసరంగా. ఏమోలే, చలో ఇంటికి వెళ్ళి ఇప్పుడు వాటర్ బాటిల్ తాగేసిన. నేను ఇచ్చి రోడ్డు మనకు తెలుసు అనమాట, సింపుల్గా వెళ్ళిపోవచ్చు అంతే. అయిపోయింది, వచ్చేసిన ఇంటి దగ్గరికి. నేను వచ్చి ఈ బాటిల్ అక్కడే ఇక్కడ వాటర్ ఎందుకు పెట్టినావా, మళ్ళీ ఏం తాగొచ్చు అంతే. మనం గట్ట ఈ కార్లో లాంగ్ డ్రైవ్కి వెళ్తాం మనం మ్యాక్సిమం. ఈ ఏడ పెట్టినా కాలుతాయి అందుకు. ఆ చిన్న బాబు ఇది ఇచ్చింది, లోపల ఏముంటాయి మా కోడిపిల్లలకి ఇచ్చేస్తాయి. ఈ డబ్బులు నా మా బాబాకి ఇవ్వాలి. దట్ సీట్ అంతే. బండి స్టీరింగ్ కూడా సగం అవుతుంది బా, అంతా ఆటోమేటిక్ అయింది. ప్రజెంట్ అయితే మా కోడి ముసలైనా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనమాట. కార్ తీసుకొని వచ్చి ఇంటి ముందర పెట్టంటున్నాడు. అంటే మా కోడి ముసలైనా వెళ్ళిపోతాడు అనమాట. నాకు మా కోడి ముసలైనా వెళ్ళిపోయినట్టు నాకు ఇంకా డ్యూటీలో ఉండవు. అంటే ఇంకా ఎవరు కాల్ చేయరనమాట, మ్యాక్సిమం మా మేడం వాళ్ళే కాల్ చేస్తుంటారు అంతే. ఉమ్మరం వేస్తుంది ఊపిరి ఆడతలేదు కార్లో కూడా, ముక్కులు బ్లాక్ అయిపోయి ఉంటుంది. మా కోడి ముసలి ఇప్పుడు 7 అవుతుంది, పోయిచ్చాను ఇంకా 9, 11కి వచ్చేస్తాడు మా ముసలి మళ్ళీ రిటర్న్. అంటే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికో అట్లా వెళ్తూ ఉంటాడు. కార్ తీసుకుని మా కోడి ముసలి వెళ్ళిపోతాడు అనమాట. మనకి ఇది ఏ రిస్క్ పెట్టాడు, పోయేసి వస్తాడు అంతే. అయితే ఒక్కసారి మా కోడి ముసలి ఎక్కించి ఉండాలి. నేనే మా కోడి ముసలి ఇక్కడ పక్కన కూర్చొని పోతూ ఉంటాను, భలే ఉంటుంది. చలో బండి అయితే ఇంటి ముందు వెళ్ళిపోయిందా. ఓకే, ఇప్పుడే అలా మా కోడి ముసలి అయితే వెళ్ళిపోయాడు అనమాట. నాకైతే పిచ్చి ఆకలేస్తుంది అనమాట. ఇంకా ఏం చేయాలో అర్థమైతే లేదు. అంటే బయటికి వెళ్ళి కొనుకొచ్చుందామా ఏం అర్థమైతే లేదు. సడన్గా మా అమ్మని అడిగిన అనమాట, ఆకలి అవుతుంది మా అని అడిగిన. టైం చూసుకుంటే 7:30 అవుతుంది. మా అమ్మని సరే నేను శనికాల కర్ర తెచ్చిన అన్నం ఉంది అని అన్నదనమాట. సరే తీసుకున్నా కొంచెం శనికాల కర్ర తినేసి నేను మళ్ళీ పెరుగు వేసుకుని తింటానని చెప్పిన. అంటే ఇప్పుడే ఆకలితుంది ఎందుకు సడన్గా వినడం ఎందుకు ఈవినింగ్ కూడా భలే ఆకలితుంది అనమాట. సో ఇంకా అలా మా అమ్మ అడగానే ఇచ్చేసింది. మళ్ళీ మా పని మంచి ఇస్తుంది. ఇప్పుడు తినేసి తర్వాత కొద్దిసేపు గ్యాప్ ఇచ్చేసి అది తినేసి పని అయిపోతుంది అంతే. అందులో చాలా తగ్గిపోతున్నా, తినాలని ఫిక్స్ అయిపోయినా. మా మేడం కూడా నాకు మజ్జిగ తెచ్చింది. ఇవి ప్రజెంట్ ఇంకా మా అమ్మ ఇచ్చిన ఫుడ్ ఇది అనమాట. వైట్ రైస్, శనికాయల కర్రేమో నిమ్మకాయ ఊరు ఇచ్చింది. తినేయడమే, తినేసి వెళ్ళొద్దాం. ఇంట్లో ఫుడ్ ఇచ్చాను చూడండి మా పని మనిషి. బర్గర్ తెచ్చిచ్చింది. నేను దీంట్లో చికెన్ పీస్ తింటున్నా. మా కోడి ఇంట్లో వచ్చింది ఇది బర్గర్. యాక్చువల్గా ఇప్పుడు నా కారు మా కోడి ముసలి వేసుకొని వెళ్ళిపోయింది కదా. నేను జమ్యాకి వచ్చిన అనమాట మా అమ్మ వాళ్ళ మేడం సంబంధించినది కొనుక్కోవడానికి. ఏంటంటే ఈ బ్రెడ్లు అనమాట. ఈ బ్రెడ్ కొనుక్కొని వచ్చినా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఫోన్ లిఫ్ట్ చేయడం. ఆమె పెట్టిన బ్రెడ్లు లేవు. ఇక్కడ వచ్చే రకరకాల బ్రెడ్లు ఉన్నాయి. ఇక్కడ ఆమె ఏమో ఫోన్ నెట్ ఆఫ్లో ఉంది. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చేసిన కారు లేదు లేనేసి చూద్దాం, ఖాళీ చేద్దాం. అయితే తీసేసుకున్నాం. మమ్మీ మీవే అయిపోయింది అనమాట. 2 తీసుకున్నాం అని చెప్పింది. డేట్ అందుకు ఉందిలే. అమ్మాలి అనమాట. కార్ లేదు, నేను నచ్చుకుంటూ వచ్చాను. ముసలోడు లేడు. లేనే నేను పోయి ఇచ్చింది. డబ్బులు నేనే ఇచ్చాను. 5 లక్షల 560. కార్ లేదు, నేను నచ్చుకుంటూ వచ్చేది రేట్ అయింది. అయిపోయింది, ఇచ్చేసినాం సక్సెస్ఫుల్గా. ఇప్పుడు వచ్చాడు మా కోడి ముసలైన 9:45 వచ్చాడు. కార్లో పెట్రోల్ లేదు, పెట్రోల్ విడిచుకుంటా. కార్లో పెట్రోల్ విడిచి పెట్టుకోండి అంటున్నాడు. డబ్బులు కూడా నా దగ్గర డబ్బులు కూడా లేదు. ఎంత ఉంది నాకు 16.5 ఉంది అంతే. ఇంకా నేను పర్సనల్గా పెట్టుకున్న డబ్బులు ఉందనమాట, అది యూజ్ చేయాలి ఇప్పుడు. తప్పదు. చలో వెళ్ళి కార్లో ఉంటే పెట్రోల్ అంటే పడించుకొని వచ్చేద్దాం. 7 చూస్తే ఇంత పెద్ద ట్రాఫిక్ ఉంది దేవుడా. ఎప్పుడైతే దేవుడా ఇక్కడ చాలా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ తప్ప వెయిట్ చేస్తుంది. ఇంకా అయిపోయింది, ఇంటికి వచ్చేసిన. చూసారు కదా ఈరోజు వ్లాగ్. మీకు అయితే అనిపించదు తప్పకుండా కామెంట్ చేసి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డే 16 అయితే కలుద్దాం. ఓకే.